సుశీల, మీ బావ వచ్చినప్పుడు అందరూ మాట్లాడారు. నువ్వు ఒక్కదానివి నోరు విప్పలేదు. ఎందుకని? నేను మాట్లాడటానికి ఏముందండి? అవునులే, 1,00,000 మాటలతో చెప్పలేని భావం ఒక్క చూపుతో చెప్పావు. 1000 శూలాలతో చేయలేని గాయం ఒక్క చూపుతో చేశావు. క్షమించండి, నాకు అటువంటి ఉద్దేశం లేదు. మరి నువ్వప్పుడు చూసిన చూపుకు ఏమిటి అర్థం? అప్పుడు ఇప్పుడు నా అభిప్రాయం ఒకటే. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. సహాయానికి కాదు, సంబంధానికి. మన అమ్మాయిని ఇవ్వడం మనకిష్టం లేకపోవచ్చు, కానీ ఆ మాటని అంత కటువుగా చెప్పాలా? వాళ్ళ తాహత వాళ్ళకు తెలియనప్పుడు అలాగే చెప్పాలి. అందువల్ల మనకొచ్చే లాభం? వాళ్ళకు బుద్ధిస్తుంది. అంత గట్టిగా చెప్తేనే గానీ వాళ్ళకు ఆనదు. వాళ్ళది దున్నపోదు జన్మ. వాళ్ళ జన్మేమో కానీ ఆ మాటల వల్ల మన సంస్కారం ఏమిటనేది తెలుస్తుంది. సుశీల, నేను గనక కొట్టాను, ఇది మీ అమ్మ అయితే కుక్కకుండాల్సిన విశ్వాసం విచక్షణ కాదు, విచక్షణతో యజమానికి ఎదురు తిరిగే కుక్క ఇంట్లో ఉండకూడదు అని నిన్ను బయటికి గింటించేది. చూడు, నా భార్య నా ప్రవర్తనను ఆమోదించకపోతే నా అహం దెబ్బతింటుంది. భర్తగా నా ఉనికి నాకే హాస్యాస్పదం అనిపిస్తుంది. అది నా కాంప్లెక్స్ కావచ్చు, అయినా దానికి అవకాశం ఇవ్వకు. ఇంకెప్పుడు ఈ పరిస్థితి రానీయకు. రంగా సార్, సేట్ చమన్ లాల్కి 1000 బస్తాల సిమెంట్ అమ్మేశాను. దాన్ని ఈ రోజు రాత్రికి ఆ గోడౌన్కు చేర్పించు. ఎస్ సార్, కానీ కొత్తగా వచ్చిన ఇంజనీరు చాలా స్ట్రిక్ట్ సార్. ప్రతి విషయాన్ని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తున్నాడు. ఆ 1000 కళ్ళకి మనం గంతలు కట్టేస్తే మనం చూపించిన వైపే ఆ 1000 కళ్ళు